ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి గత 108 రోజులుగా మార్స్ గ్రహం మీద ఒంటరిగా చిక్కుకొని పోయాడు. అయితే ఎలాగైనా భూమి మీద ఉన్న స్పేస్ సెంటర్ కి కనెక్ట్ అవ్వాలనే వ్యక్తి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో అతి కష్టం మీద ఇసుక తుఫాన్ లో కప్పబడిపోయిన ఒక డివైస్ ను కనిపెడతాడు. అయితే ఆ డివైస్ 1997వ సంవత్సరంలో తమ సైంటిస్టులు మార్స్ గ్రహం మీద వదిలేసినది. అప్పుడు పౌల్ అదంతటిని కూడా సరి చేసి తన వాళ్లకు సిగ్నల్ పంపించాలని చూస్తాడు. అందులో భాగంగా భూమి మీద ఉన్న స్పేస్ సెంటర్ వద్ద అన్నోన్ సిగ్నల్ రావడం అక్కడున్న వారు గుర్తిస్తారు. దాంతో ఉన్నటువంటి ఈ సిగ్నల్స్ ఎలా వస్తున్నాయని వాళ్ళు షాక్ అయిపోతారు. ఆ తర్వాత గతంలో తమ వదిలేసిన డివైస్ నుండి వస్తున్నట్లు గ్రహించి అక్కడ ఉండే కెమెరా సహాయంతో పౌల్ అక్కడ ఉన్నట్టు సైంటిస్టులు తెలుసుకుంటారు. అయితే వారంతా కూడా పౌల్ చనిపోయాడని భావిస్తున్నారు. ఆ తర్వాత పౌల్ పంపించిన మెసేజ్ డీకోడ్ చేయడం ద్వారా తను ఎక్కడున్నాడనే విషయం తెలుసుకుంటారు. దాంతో స్పేస్ షిప్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఎలాగైనా అతన్ని తిరిగి భూమి మీదకు రప్పించాలని భావిస్తారు. అదే సమయంలో పౌల్ ఒక బ్యాడ్ న్యూస్ వింటాడు. అదేంటంటే భూమి మీద నుండి తన కోసం వేరొక మిషన్ లాంచ్ అవ్వడానికి మరో 4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు తన ప్రాణాలతో అదే చోట్ల ఉండాల్సి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత పౌల్ ఆ మార్స్ గ్రహం మీద ఆహారం పండించడం మొదలు పెడతాడు. వీడియోని ఒక లైక్ చేసి పార్ట్ 2 ఛానల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్.